హలో అండి, వెల్కమ్ టు మా ఇంటి రుచులు ఛానల్. ఈరోజు ఈ వీడియోలో పాలకూర పులుసుకూర ఎలా చేసుకోవాలో చూపిస్తాను. దీనికి కావాల్సిన పదార్థాలు: మంచి ఫ్రెష్గా ఉన్న పాలకూర ఒక 2 కట్టలు, కొత్తిమీర, పచ్చిమిర్చి, కొంచెం చింతపండు, పులుపు కోసం చింతపండు రసం కానీ లేదా మామిడికాయ అయినా వేసుకోవచ్చు. ఈరోజు నేను ఈ వీడియోలో చింతపండు రసం వేస్తున్నాను. ఇంత చింతపండు సరిపోతుంది. ఫస్ట్ పాలకూరను తీసుకొని వెనకాల తీసేసి ఇసుక లేకుండా బాగా కడుక్కొని సన్నగా తరుక్కోవాలి. మరీ ముదురు కాడలు అయితే వేసుకోవద్దండి, ఇవి లేతగానే ఉన్నాయి. ఇలా తరుక్కొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు పొయ్యి మీదకి బాండి తీసుకొని వెలిగించుకొని దానిలోకి కొంచెం ఒక 4 స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. నేను చిన్న గరిటె వేసుకున్నానండి. ఒక గరిటె స్పూన్ పోపు కావాల్సినంత వేసుకొని దానిలో పోపు గింజలు వేసుకోవాలన్నమాట. శనగపప్పు, ఆవాలు, దీనికి మెయిన్గా కావాల్సింది మెంతులు అండి. మెంతులు ఒక ఇన్ని తీసుకున్నాను, ఒక 1/2 స్పూన్ దాకా వేసుకొని ఇలా పోపు గింజలు బాగా వేగిన తర్వాత దానిలోకి కొంచెం ఎండుమిర్చి, కొంచెం ఇంగువ వేసి బాగా కలపాలి. ఇప్పుడు దీనిలోకి మనం తీసి పెట్టుకున్న పచ్చిమిరపకాయలు వేసుకోవాలి. పచ్చిమిరపకాయలు ఇవి దీనికి చాలా రుచిగా ఉంటుందండి. పులుసుకూరకి పచ్చిమిరపకాయలు కాయలు వేస్తున్నాను. నేను 5 మిరపకాయలు వేసాను. నేను ఎర్రగా చక్కగా వేగింది. ఇప్పుడు దీనిలోకి మనం ముందుగా తరిగి పెట్టుకున్న పాలకూర వేయాలన్నమాట. కొంచెం పచ్చివాసన పోయేదాకా బాగా వేయించుకోవాలండి దీన్ని. ఈ లోపల మనం తీసుకున్న చింతపండుని వేడివేడి నీళ్ళలో నానబెట్టుకొని రసం తీసుకుందామండి. ఈ లోపల ఆ పాలకూర వేగుతుంటుంది. దీన్ని మధ్య మధ్యలో ఇలా పైకి కిందకి కలుపుతూ ఉండాలండి. ఇలా కొంచెం వేగిన తర్వాత దీనిలోకి నానబెట్టుకున్న చింతపండు రసం వేయాలండి. వేసి దీనిలోకి 1 గ్లాస్ నీళ్లు పోసి బాగా ఉడకనియ్యాలి. ఈ లోపల మంచి కొత్తిమీర, ఫ్రెష్ కొత్తిమీర తీసుకొని కడుక్కొని సన్నగా తరిగి పెట్టుకుంటే లాస్ట్లో దింపేటప్పుడు కొత్తిమీర వేసుకుంటే రుచిగా ఉంటుందండి. ఇలా ఒక 5 నిమిషాలు ఉడికిన తర్వాత ఒకసారి కలపాలి. ఆల్మోస్ట్ 20% ఉడికిందండి. దీనిలోకి ఇప్పుడు పసుపు, ఉప్పు వేసుకుందాము. కొంచెం పసుపు, 1 స్పూన్ ఉప్పు, రుచికి సరిపడా. కొంతమంది ఉప్పు ఎక్కువ తినే వాళ్ళు ఉంటే కొంచెం ఎక్కువ వేసుకోవచ్చండి. నేను ఇక్కడ 1 స్పూన్ వేస్తున్నాను. 1 స్పూన్ దాకా కారం. కారం ఎక్కువ కావాలనుకునే వాళ్ళు కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు. దీనిలో కావాలి అంటే వెల్లిపాయలు కూడా వేసుకోవచ్చండి. నేనైతే వెల్లిపాయ వేయలేదు. కావాల్సుకున్న వాళ్ళు వేసుకోవచ్చు అన్నమాట. వేసి బాగా తిప్పి బాగా కలిపిన తర్వాత ఇంకొక 5 నిమిషాలు బాగా ఉడకనియ్యాలి. మూత పెట్టి ఒక 5 నిమిషాలు ఉడకనిద్దాం. ఇలా ఒక 5 నిమిషాలు ఉడికిన తర్వాత తీసి చూసుకోవాలండి. తీసుకుంటే ఇలా ఉంటుంది. ఇంకా మనకి వేడివేడి పులుసుకూర రెడీనే, పాలకూర పులుసుకూర. దీనికి ఇప్పుడు కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే చాలు. ముందుగా తరిగి పెట్టిన కొత్తిమీరను తీసుకొని వేసుకోవటమే. వేసుకొని బాగా కలుపుకుంటే అన్నంలోకి చాలా రుచిగా ఉంటుంది. ఇది పాలకూర చాలా మంచిది కాబట్టి హెల్త్కి. ఉట్టి పాలకూరతోనే చేస్తాం కాబట్టి పిల్లలకి కానీ దేనికి అందరికీ కూడా ఒక వెరైటీ వంటకం లాగా ఉంటుంది కాబట్టి ఎంతో ఇష్టంగా తింటారు. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. ఎలా వచ్చిందో కామెంట్లో చెప్పండి. ఇలా కొత్తిమీరతో గార్నిష్ చేసుకోవాలి. ఇది వేడివేడి అన్నంలోకి చాలా రుచిగా బాగుంటుందండి. పాలకూర హెల్త్కి ఎంతో మంచిది కాబట్టి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్స్లో చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.